జంతికలు చేస్తున్నాను. మినప్పిండి జంతికలు అనమాట. చాలా బాగుంటాయి, చాలా గుల్లగా ఉంటాయి. 2 కేజీలు బియ్యం తీసుకొని శుభ్రంగా మిల్లు పట్టించేసాం మెత్తగానే. సరిపడా ఉప్పు. ఇప్పుడు మినప్పప్పు మనం నానబెట్టుకోవాలన్నమాట. మనం ఇడ్లీకి రుబ్బుకుంటాం కదా, అలాగా 2 కేజీల పిండికి 1/4 కేజీ మినపగుళ్ళు, సాయి మినపగుళ్ళు నానబెట్టేసుకొని ఇడ్లీ పిండిలాగా రుబ్బేసుకోవాలి. తగినంత వాము ప్లేస్లో నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు మనం. నేనైతే వాము వేస్తున్నాను. కారం కూడా కావాలితే వేసుకోవచ్చు. నేను కారం కూడా వేయట్లేదు, అది మీ టేస్ట్ని బట్టి. చాలా బాగుంటుంది. శుభ్రంగా కలిపేసుకొని చాలా బాగుంటాయి అన్నమాట జంతికలు. చాలా గుల్లగా వస్తాయి, ఆయిల్ లాగో మనకి చాలా బాగుంటాయి. అది ఇడ్లీ పిండిలాగా 1/4 కేజీ మినపపిండి అనమాట. అది 1/4 కేజీ మినపగుళ్ళు ఒక 5-6 గంటలు నానబెట్టేసుకొని ఇడ్లీ పిండిలాగా సేమ్ మనం ఇడ్లీకి ఎలాగే రుబ్బుతాం అలా రుబ్బుకోవాలి. చక్కగా మెత్తగా రుబ్బుకొని అందులో వేసుకొని నీళ్ళు వేసుకొని కలిపేసుకోవడమే. చాలా సాఫ్ట్గా, మృదువుగా, చక్కగా, నెమ్మదిగా నీళ్ళు చూసి ముందు మినప్పిండి అంతా కలిపేసి ఆ తర్వాత వాటర్ వేసుకొని, చన్నీళ్ళే, వేడి నీళ్ళు కాదు, చన్నీళ్ళు. ఇంకా ఆయిల్ కానీ వెన్నపూస కానీ ఇంకేమి వేయక్కర్లేదు. మనం మినప్పిండితోటే చాలా బాగుంటాయి అన్నమాట జంతికలు. ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నా వంటలు కనుక నచ్చితే మీ చిన్న లైక్ నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. శుభ్రం కలిపేసుకోవాలన్నమాట. ముందు మినప్పిండి కొంచెం ఖాళీగా పళ్ళెంలో కొంచెం పిండి అయితే సరిపడి, అంటే ఎక్కువ పిండి వేసాను కదా, ఫుల్గా వచ్చేసింది బేసిన్ నిండా. చక్కగా ముందు మినప్పిండి బియ్యం పిండి కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ వాము ఉప్పు వేసి బియ్యం పిండిలో కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ అదిగో చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అలా 2 చేతులతో కలిపితే చక్కగా వస్తుందని, బాగా కలుస్తుంది అనమాట. తర్వాత వాటర్ వేసుకునేటప్పుడు మామూలుగా కలిపేసుకోవచ్చు. ముందు ఇలా పిసికేసుకోకూడదు, ఇలా పొడి పొడిగా కలుపుకుంటే లూజ్గా బాగుంటుంది అనమాట. జంతికలు అనేది గుల్లగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనకి అస్సలు ఆయిల్ పీల్చదు. మనం ఎటువంటి వంటలు చేసినప్పుడు బీటి మూకుడు కానీ ఎనుపు మూకుడు కానీ వాడుకుంటే చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట. కింద శుభ్రంగానే ఉంది, అందుకని తీసి వేసాను. నిండా వచ్చేసింది కదా, అందుకనేసి. పిండి తీసి వేసాను. చక్కగా వాటర్ వేసుకొని కలిపేసుకోవడమే. బాగా కలిపేసుకొని కొంచెం శుభ్రంగా కలిసేదాకా చక్కగా మృదువుగా వచ్చింది చూసారా. చక్కగా జంతికలు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇది 2 కేజీలు బియ్యం అనమాట. ఇది అదంతా గొట్టంలో వేసేసుకొని చూసారా ఎంత బాగుందో. తింటే మనకు తెలుస్తుంది చూసారా, గుల్లగా ఎంత బాగా వస్తుందో. అలా మూత పెట్టేసుకొని కొంచెం తీసుకొని జంతికలు వేసుకోవడమే. అదే చూసారా ఎంత బాగా వస్తాయో. పిండడం అన్నది వీడియో మిస్ అయింది, చేస్తాను మళ్ళీ నెక్స్ట్. చాలా బాగుంటాయి అన్నమాట. ఆయిల్ అన్నది మనకు పెద్ద పీల్చుకోదు. ఇటువంటి వంటలు చేసేటప్పుడు బీటి మూకుడు కానీ ఎనప మూకుడు కానీ తెచ్చి పెట్టుకోండి, చాలా మంచిది. ఇందులో అయితే మనకి హీట్ ఎక్కువ వచ్చి బాగుంటుంది అన్నమాట. తొందరగా వేగుతాయి. ఆయిల్ మెయిన్ ఎర్రగా అయిపోదు అనమాట, ఎక్కువ కాగిపోదు మనకి. జంతికలన్నీ ఏక కింద కూడా వేసేసుకోవచ్చు, అలా కట్ చేయక్కర్లేదు. మొత్తం తిప్పేసుకున్న పెద్ద జంతిక కింద కూడా వేసేయచ్చు. నేను 3 కన్నాలు వేసాను. ఈ పిండి వంటలకు ఎక్కువ రిఫైండ్ ఆయిల్ వాడతారు, లేదు అంటే పామ్ ఆయిల్ వాడుకోవచ్చు. ఇంకా చూసారు పిండి అంతా చక్కగా
కొంచెం కొంచెం తీసుకొని మూత పెట్టుకొని మనం గొట్టంలో వేసుకొని జంతికలు వేసేసుకోవడమే. నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ వచ్చేసరి ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఎంత గుల్లగా వచ్చాయో. 1-2 నెలలైనా మనకు చెక్కు చెదరం అనమాట ఇవి. ఎందుకంటే ఆయిల్ పీల్చుకోలేదు కదా, ఒక్క జంతు ఆయిల్ అస్సలు పీల్చుకోదు అనమాట మనకి. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఎవరికైనా తెలియకపోతే ఇలాగా చేసి చూడండి. చాలా సింపుల్ అనమాట. ఇంకా శనగపప్పు వేసి పిండి ఆడించి ఇవన్నీ చేస్తుంటారు, ఏంటి గ్యాస్ వస్తాయి అంటుంటారు. ఇవి అయితే ఇంకా అటువంటి మనకి సబరం ఏమి ఉండదు, చక్కగా అందరికీ సెట్ అవుతాయి మినప్పిండితోటి. చాలా బాగుంటాయి అన్నమాట జంతికలు అన్నది. చూసారా ఆయిల్ అన్నది పీచుగా వాటర్ లాగా ఉంది చూసారా. చక్కగా ఆయిల్ మాత్రం ఎర్రగా ఎక్కువ మరిగిపోదు అనమాట. సిమ్లో పెట్టుకొని పిండేసుకోవడమే. అలాగే వంటగది చిన్నది మనల్ని వీడియోస్కి సెట్ అవ్వట్లేదు, అయినా కూడా కాలిపోయింది చూసారా, చేతికి మచ్చ అంటికిపోయింది ఓ రోజు. అలాగే సెట్ చేయాలి. మేము ఉండేది అపార్ట్మెంటు, కిచెన్ అన్నది చిన్నది. ఎంతలో ఉంటే అంతలోనే కదా, సపరేట్ చేద్దామన్నా సెట్ అవ్వదు మాకు. సపరేట్గా వంటకి చేద్దామన్నా అసలు ప్లాట్ఫామ్ కూడా చిన్నది కదా. జంతువులు చూసారా ఎంత బాగున్నాయో. వా చాలా బాగుంటాయి అన్నమాట. నాకు చూడండి చేతికి అస్సలు ఆయిల్ అంటుకోవట్లే. అది చూసారా, అది అస్సలు ఆయిల్ అంటూ అంటుకోదన్నమాట మనకి. చాలా బాగుంటాయి. అలాగే విడదీసి లోపల కూడా వేగితాయి కదా, రివర్స్లో పెట్టుకుంటే చక్కగా వచ్చేస్తాయి. చాలా బాగుంటాయి. ఇది 1 కేజీ 1 లీటర్ ఆయిల్ అనమాట అది. ప్లీజ్